ఈయన ఎంత పెద్ద బ్లఫ్ మాస్టర్ అంటే ఇంటెలెక్చువల్ స్మార్ట్ అంటే నమ్మేస్తాం చూసి. నేను నమ్మాను కాబట్టి నేను ఎక్కడి నుంచున్నాను, నా BMW కార్ అక్కడి నుంచి ఉంది. అయినా నా నమ్మకం ఎక్కడితో ఆగదు. మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు సార్? విక్కీయా? విక్కీ అంటే నాకు ఇప్పుడు సడన్గా విక్కీ అంటే గుర్తురావట్లేదు. విక్కీ కాదు, ఎవరయ్యా విక్కీ? ఎవరు? పెళ్ళి ఫస్ట్ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్ దర్శియా? ఓహో, ఓకే ఓకే ఓకే. ప్రభాస్ అన్న. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. ఇంకో ఫ్రెండ్ ప్రెసెంట్ ఆఫ్రికా అడవుల్లోకి వెళ్తున్నారంట. యా, సీతమ్మ ఇట్లలో మహేష్ బాబు గారి ఫ్రెండ్. మిస్టర్ ప్రభాస్ అన్నతో మిస్టర్ పర్ఫెక్ట్ లో ఫ్రెండ్. 75 ఉండేవాడిని, 85 అయ్యాను. సక్సెస్ అన్నది నాకు ఎప్పుడు నేను ఉద్యోగం మానేసినప్పుడే నేను సక్సెస్ అయ్యాను. అథారిటీ దారిలో ఒక చిన్న డైలాగ్ కోసం చాలా కష్టపడ్డారంట, మీకే దక్కిందంట కదా ఆపర్చునిటీ. అవును. ఇప్పుడు కట్ చేస్తే చిరంజీవి గారి పక్కన యాంటాగనిస్ట్. ఏదైనా ఫీల్ బ్రహ్మా, కోపము, భయము. సో సరదాగా ఒక 5 పిక్స్ చూపిస్తాను సార్, స్టోరీ బిహైండ్ ద పిక్చర్. ఓకే. సిడ్నీలో ప్రభాస్ అన్నతో ఫస్ట్ పిక్ అది నాది. ఆ రోజు కొంచెం చాలా మంచి మూడ్లో ఉన్నాడు. కొంచెం వారాక్షన్ చేస్తున్నట్లు. పవన్ కళ్యాణ్ వచ్చారు మా ఇంటికి, అక్కడ ఆయన ఉన్నారు, నేను ఉండిపోయాం అనమాట. ఇది గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో అంటే మీరు ఆల్రెడీ ఆచార్యలో క్యామియో ఉంది, తర్వాత యాంటాగనిస్ట్ గాడ్ ఫాదర్లో కట్ చేస్తే ఈ సెట్స్లో కనిపించారు మీరు. ఇది బోలశంకర్ సినిమాలో అన్నయ్య సాంగ్, డిస్కో అదే పార్టీ సాంగ్లో. సార్ మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఎవరు, ఇన్ఫ్లుయెన్స్ ఎవరు? చిరంజీవి గారే. అప్పుడప్పుడు ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే ఆయన కోసమే నేను సాహో, ఆయన తెలుసో లేదో కానీ సాహో అన్న ఫిల్మ్ నన్ను డబ్బింగ్ చేయమంటే నేను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే బేసికల్లీ ఇండస్ట్రీలో చాలామంది యాక్టర్స్ అని పిలిపించుకుంటారు, స్టార్స్ అని పిలిపించుకుంటారు, కానీ యాక్టర్స్ అని పిలిపించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వ్యక్తి ఈయన అనమాట. ఈయన ఎంత పెద్ద బ్లఫ్ మాస్టర్ అంటే ఇంటెలెక్చువల్ స్మార్ట్ అంటే నమ్మేస్తాం చూసి, అలాగే ఒక విలేజ్లో చాలా ఇన్నోసెంట్ గా అన్న కూడా నమ్మేస్తాం అనమాట. నాతో పాటు యాక్టర్ సత్యదేవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. బాగున్నారండి? గుడ్ గుడ్. నిబ్బా నిబ్బీస్ ఎవరు? నిబ్బా నిబ్బీస్ కూడా ఆడియన్స్ అండి. మెజారిటీ ఎక్కువ వ్యూస్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. అంటే ఈ ఇంటర్మీడియట్ 10th ఏజ్ గ్రూప్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, మీరు బ్లాక్ హార్స్ అని టీజర్లో చూసాం, మీ ఇన్స్టాగ్రామ్లో కూడా బ్లాక్ హార్స్తో ఫొటోస్ ఉన్నాయి. ఏంటి దానికి ఏమన్నా సింక్ ఉందా రెండిట్లు? నథింగ్, ఏదో యాదృశ్యంగా అలా జరిగింది, అంతే కోఇన్సిడెంట్. ఏం లేదు, బ్లాక్ హార్స్తో ఆ ఫొటోస్ సంబంధం ఏం లేదు. సినిమాలో బ్లాక్ హార్స్, వైట్ హార్స్ రెండూ అవుతాడు. యాక్చువల్లీ వైట్ హార్స్ కూడా ఫోటోలు ఉన్నాయి, పెట్టలేదు నేను, బ్లాక్ హార్స్తోనే పెట్టాను. సో జీబ్రాకి అలా. బట్ జీబ్రా అంటే విన్నది ఏంటంటే నార్మల్గా అది ఎవరికి లొంగదు, అందుకే జీబ్రా మీద ఎవరు స్వారీ చేయలేరు అని వింటూ ఉంటాం. జీబ్రా గురించి అంటే, జీబ్రాని ఎవ్వరూ లొంగ తీసుకోలేరు. ఒక మనిషి, ఒక వ్యక్తి, ఈవెన్ ఏదైనా యానిమల్ కూడా జీబ్రా దగ్గరికి వెళ్ళి దాన్ని లొంగ తీసుకోలేదు, అందుకే దాన్ని ఎవరు స్వారీ చేయలేరు. ఈవెన్ గాడిద మీద ఎక్కుతారు, గుర్రం మీద ఎక్కుతారు మనుషులు తప్ప, జీబ్రా మీద ఎందుకు ఎక్కలేరంటే అది రీజన్ అని చెప్తా ఉంటారు. వీడియోస్ ఏమన్నా దానికి ఏమన్నా రీజన్ ఉందండి? అంటే ఎవరు మిమ్మల్ని లొంగ తీయలేరా, మిమ్మల్ని కానీ డాలీ గారిని కానీ? అసలు ఈ కాన్సెప్ట్ నాకు తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను, ఇదేంటిది, ఇది ఒకటి ఉందా, ఏదో మావాడు ఎందుకు ఆలోచించలేదు అనుకుంటున్నాను నేను. అంటే జీబ్రాని లొంగ తీయడం కాదు, టెక్నికలీ బ్లాక్ వైట్ స్ట్రైప్స్ ఉంటాయి కాబట్టి దాని లాజిక్ పరంగా పెట్టిన ఇది. అది అంటే బ్లాక్ మనీ వైట్ మనీ లాజిక్లో జీబ్రా అనే ఎలిమెంట్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే దాని వెనకాల ఉన్న వాల్ట్, సింబల్స్, నెంబర్స్ అదంతా కూడా బ్యాంకింగ్ ఆ వరల్డ్కి సంబంధించింది. ఈ ఫ్లైట్ ఇవన్నీ వెనకాల అదంతా ఒక వరల్డ్కి సంబంధించింది. సో దేర్ ఈ పోస్టర్లో ఉండే చాలా ఎలిమెంట్స్ సినిమాలో చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట.
వెనకాల అక్కడ ఫ్లైట్ కనబడుతుందా, ఇలా సో చాలా ఉంటాయి. ఓకే, ఇదంతా డిజైన్ చేయడానికి కూడా ఎంత ఉంది, రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే అండి, నేను ఇంకా అది అంటే బ్యాంక్ వాల్ట్ అని మర్చిపోయాను. యాక్చువల్లీ ఫినాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుసు, బట్ స్టిల్ అది బ్యాంక్ వాల్ట్ అనేది మర్చిపోయి ఏదైనా ఇప్పుడు గన్లో చూసినప్పుడు స్నైపర్ అలా కనిపిస్తూ ఉంటుంది కదా, సో ఆ టైప్ మేబీ అలా కూడా అనుకోవచ్చు, కానీ బట్ ఇట్స్ అ వాల్ట్. మనం బ్యాంక్ వాల్ట్ ఓపెన్ చేసేటప్పుడు లాకర్ కీ ట్యాంక్ ఏదో పెడతారు కదా. సో మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు సార్? విక్కీయా? విక్కీ అంటే నాకు ఇప్పుడు సడన్గా విక్కీ అంటే గుర్తు రావట్లేదు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు సార్ మీ ఫ్రెండ్? విక్కీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు కాదు, ఎవరయ్యా విక్కీ? ఎవరు? పెళ్ళి ఏంటి? ఎవరు మీ ఫస్ట్ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్? ఫస్ట్ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్ దర్శియా? ఫస్ట్ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్ మీరు యాక్చువల్లీ ఆయనకి ఫ్రెండ్ ఫస్ట్ ఆన్ స్క్రీన్. ఓహో, ఓకే ఓకే ఓకే, ప్రభాస్ అన్న. ఓకే, ప్రభాస్ అన్న నన్ను అడుగుతావు స్వామి. ఏమో అంటే అది ఐ డోంట్ నాకు తెలియదు. మీ ఇంకో ఫ్రెండ్ ప్రజెంట్ ఆఫ్రికా అడవుల్లోకి వెళ్తున్నారంట కదా, చిన్నవాడు. నువ్వు చెప్పింది ఎలా? నేను ఫ్రెండ్గా చేసిన వాళ్ళకి తెలియని కూడా తెలియదు. నువ్వు ఫ్రెండ్ అంటే పాపం నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సీతమాయిట్లలో మహేష్ బాబు గారి ఫ్రెండ్, ప్రభాస్ గారితో మిస్టర్ ప్రభాస్ అన్నతో మిస్టర్ పర్ఫెక్ట్లో ఫ్రెండ్. వెరీ బిగినింగ్ ఆఫ్ ద కెరీర్లో చేసిన రోల్స్ అవి. ఓహో, అలా వచ్చావా? బాగుంది. మళ్ళీ జీబ్రాకి వెళ్ళిపోదాం. జీబ్రాకి వెళ్ళిపోతే మీరు అంటే ఆ సూటు అది అంతా చూసి పైగా బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఇంటెలెక్చువల్ అని ఫీల్ అవ్వచ్చు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే కొంచెం మిడిల్ క్లాస్ మెంటాలిటీ, అంటే మన కష్టాలన్నీ చూస్తున్నారు. సో ఇందులో ఏంటి, ఇది మొత్తం బ్లఫ్లా ఉంది మిగిలిన సినిమాలతో పోలిస్తే. ఏదో ఒకవైపు ఉండేవారు, రెండిట్ల వైపు ఉన్నారు. సో ఇంటెలెక్చువలా లేదంటే ఇన్నోసెంటా? రెండు 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 కానీ ఒక కామన్ మ్యాన్ అయ్యాడు. ఆ కామన్ మ్యాన్కి ఉండే స్ట్రీట్ స్మార్ట్నెస్సే ఉంటుంది అది. అంటే ఓ దేశాన్ని ఉద్ధరించేసే తెలివితేటలు కాదు, కానీ వాడిని వాడు కాపాడుకునే వరకు తెలివితేటలు ఉంటాయి. అండ్ బ్యాంకర్, రిలేషన్షిప్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ బాట్ అని ఆ బ్యాంక్కి రిలేషన్షిప్ మేనేజర్, కస్టమర్స్కి బ్యాంక్ మధ్యలో ఉండే వ్యక్తి. సో అక్కడి నుంచి లైఫ్ ఎలా మారుతుంది అన్నది. సో బేసికల్లీ సునీల్ గారిని ఒకప్పుడు మనం చూసేవాళ్ళం సత్య గారి రోల్స్లో, ఫ్రెండ్ కింద ఉండి సూపర్ కామెడీ పండించడం. ఇప్పుడు సత్య గారిని అందరూ ఫస్ట్ చాయిస్ కింద అనుకుంటున్నారంట కదా. అయ్యో, టెర్రిఫిక్ యాక్టర్ అండ్ టెర్రిఫిక్ టైమింగ్. సత్య ఇస్ లైక్, అంటే సత్య నాకు చాలా ఇష్టమైన వ్యక్తి యాక్చువల్లీ. మేము అప్పుడప్పుడు అంటే ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. సినిమా చేస్తున్నప్పుడు కూడా ఇనిషియల్ నాకు భయం వేసింది, అంటే సత్య ఎలా ఉంటుంది కొంచెం, అంటే చాలా పెద్ద యాక్టర్స్తో తను ఫ్రెండ్ కింద చేశాడు కదా. ఇప్పుడు మీ ఇద్దరం, తన పేరు బాబ్, సినిమాలో బాబ్ అనమాట. బాబ్ బాబ్ బడి అని పిలుస్తాం. ఇద్దరం బడి అని పిలుచుకుంటుంటాం. బాబ్ అనే క్యారెక్టర్. బట్ ఎంత తొందరగా కనెక్ట్ అయిపోయాడంటే మేము ఇద్దరం ఇంకా అసలు సెట్లో ఇంకా ఏం లేకపోతే పక్కకెళ్ళిపోయి నెట్ఫ్లిక్స్ వీడియోలు, ఓ ల్యాప్టాప్ ఉండేది మా, అంటే ఒక ఐప్యాడ్లో కూర్చొని చూసుకొని ఆయన కథలు చెప్పేవాడు నాకు. నేను డైరెక్ట్ చేయాలి, తనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు సత్య. యాక్చువల్లీ తనకి డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, అంటే ఇప్పుడు చేస్తాడని కాదు, ఇంట్రెస్ట్ ఉంది. అవన్నీ మేమిద్దరం కథలు డిస్కస్ చేసుకుంటూ సూపర్. అసలు నాకు సత్య వచ్చాడంటే అసలు ఫస్ట్ సెట్ చాలా లైవ్లీగా ఉండేది. సో యాక్చువల్లీ వెంకటేష్ మహా గారు కూడా అప్పట్లో అలాగే అనుకునే కదా, అప్పుడు సినిమా తీశారు తర్వాత ఉమామహేశ్వర గురుపసి. అవును, అప్పుడు కూడా అలాగే అనుకునే కదా సార్, ఇలాగే డిస్కస్ చేసుకునే కదా సార్. అవును, డైరెక్టర్గా అవునవును. మేబీ ఇది కూడా రేపొద్దున ఏమవుతుందో, ఏ రూపసి వస్తుందో బయటికి. ఎస్, అబ్సల్యూట్లీ. నేను మహా అదే ముందు నుంచి చెప్పాను కదా, అదో స్టోరీ, అదే వేరే స్టోరీ. నేను మహాతో సినిమా చేస్తాను, నేను మహా సినిమా చేస్తాను నెక్స్ట్. సో షార్ట్గా 1 minute మీ సక్సెస్ ఉంటుంది కదా సార్, ట్రాన్స్ఫర్మేషన్. ఒకసారి సక్సెస్ ఇలా కనిపిస్తుంది కదా సార్, దాన్ని 1 minute ఏమైనా చెప్పగలరా? ఎగ్జాంపుల్, ఇలా ఉండేవాడిని, ఇలా అయ్యాను, మీరు ఫీల్ అయ్యింది ఇంపాక్ట్ఫుల్గా, ఇది సక్సెస్. 75 ఉండేవాడిని 85 అయ్యాను. అదొకటి. అంటే 1 minute చెప్పాలంటే అంతే చెప్పగలుగుతాను. అంటే ఎలా చెప్పాలి, నేను సక్సెస్ అన్నది నాకు ఎప్పుడు, నేను ఉద్యోగం మానేసినప్పుడే నేను సక్సెస్ అయ్యాను నేను ఫీల్ అయ్యాను. అంటే ధైర్యంగా డెసిషన్ తీసుకొని శంషేర్ లైక్ నేను వచ్చేస్తాను ఇందులోకి, నేను ఇదే చేసుకుంటాను అన్న రోజు నేను ఆ రోజు సక్సెస్, బిగ్గెస్ట్ సక్సెస్. నాకు బిగ్గెస్ట్ డెసిషన్, బిగ్గెస్ట్ రిస్క్. చేతిలో రూపాయి లేకుండా ఉద్యోగం మానేశాను నేను. అప్పుడు పెళ్ళి కూడా అయిపోయింది.
పైగా ఆ టైంలో 2 lakhs ప్లస్ శాలరీ అంట కదా సార్. 1.5 వచ్చి 175 ఎంత వచ్చింది. పైగా ఎప్పుడు ఆ టైం చాలా ఎప్పుడు బ్లఫ్ మాస్టర్ టైం కదా సార్. బ్లఫ్ మాస్టర్ 2017లో మానేశాను. 2017 అప్పటి వరకు అన్నీ అలాగే చేశాను. పైగా నేను ఏంటంటే దానికి ముందే తను కూడా మానేసింది. అంటే నాకు తన పైన అలా నాకు తనను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తను ముందే మానిపించాను. నేను మానక ముందే అంటే రివర్స్లో చేశాను యాక్చువల్లీ. జనరల్గా ఫస్ట్ మనం ఫస్ట్ తను మానిపించి నేను మా ఇద్దరికి ఎవరికి ఉద్యోగం లేదు. అలాంటి స్టేజ్ నేను ఎందుకు మానేయాల్సి వచ్చిందంటే నాకు ఆప్షన్ లేకుండా పోయింది. యూఎస్ వెళ్ళమని చెప్పారు, H1B పిక్ అయింది. అంటే నేను పిక్ అవ్వాలని ఎప్పుడు వేయలేదు, రాదనుకున్నాను, వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళమని చాలా ఫోర్స్ చేశారు. ఇంకా ఆ టైంలో నాకు ఆప్షన్ లేకపోయింది, మానేశాను. వెళ్ళాలి లేకపోతే ఉండాలి. వెళ్తే ఇంకా నా ప్యాషన్ పోయినట్టే కదా, ఉండిపోయాను. ఇద్దరం ఒకరు చూసుకున్నాం, నేను నా వైఫ్ దీపిక. ఏంటి ఇద్దరికి ఉద్యోగాలు లేవు, మనం ఎలా సర్వైవ్ అవుతాం అని చెప్పి, లేదులే ఫుల్ ఎనర్జీ పెట్టి చేద్దాము అని అలా అనుకున్నాం. బట్ అంటే ఆ టైంలో జనరల్గా ఎవరికైనా భయం వస్తుంది కదా. తను అంటే అది ఫన్నే మా ఇద్దరికి. అంటే మానేసే నువ్వు ఎడార్లైనా బతికేస్తావు అంటుంది ఇప్పటికి. నువ్వు ఎడార్లైనా బతికేసే బ్యాచ్ అని తనకంత నమ్మకం బేసికలీ. మానేసిన తర్వాత ఏంటి ఇద్దరికి ఏం లేదు అంటే, బట్ నో ఇప్పుడు ఫుల్ ఎఫర్ట్, నో డీవియేషన్స్, లెట్ మీ కాన్సన్ట్రేట్ అని స్టార్ట్ అయ్యాను. అంటే అత్తారింటికి దారేది టైంలో బెంగళూరు నుంచి అప్ అండ్ డౌన్ కొట్టినట్టు అమెరికా నుంచి అప్ అండ్ డౌన్ కొట్టాల్సింది సార్. అయ్యో లేదు అంటే అది ప్రాబ్లం ఏంటంటే బ్రదర్, అది ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే నేను నైట్ ఉద్యోగం చేసి మార్నింగ్ నేను కవర్ చేసుకునేవాడిని. నా స్లీప్ డిస్టర్బ్ పోయి అక్కడికి వెళ్తే ఇంకా ఛాన్స్లెస్, అంటే అవ్వదు. అది ఎక్కడో వెళ్ళి నువ్వు ఎలా చేస్తావు, నువ్వు ప్రేమించింది ఎక్కడ ఉంది, నువ్వు అమెరికాలో ఉంటే 24 గంటలు అప్ అండ్ డౌన్ చేస్తావా, ఎక్కడొచ్చు పాయింట్లెస్ అది. సో అందుకే మానేశాను ఇంకా. సో నాకు సక్సెస్ ఎలా అనిపించిందంటే, మీరు అథారిటీ దారేదిలో ఒక చిన్న డైలాగ్ కోసం చాలా కష్టపడ్డారంటే కదా, మీకే దక్కిందంట కదా ఆపర్చునిటీ. అవును. యా ఇప్పుడు కట్ చేస్తే చిరంజీవి గారి పక్కన యాంటాగనిస్ట్. అవును. అది కదా సార్ పెద్ద సక్సెస్ అసలు. అవును నిజమే. అంటే ఎవరైనా చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది నాకు. అది నాకు నేనుగా ఎప్పుడు ఊహించుకోను కానీ, బట్ ఎవరైనా చెప్పినప్పుడు ఎస్ కరెక్టే కదా. అక్కడేమో ఒక డైలాగ్ రావడం కోసం అసలు కొట్టేసుకున్నాం పవర్ స్టార్ గారి పక్కన. ఇప్పుడేమో అన్నయ్యతో పాటు డైరెక్ట్గా చేసే అవకాశం. మేబీ యూర్ రైట్. నేను వన్ వర్డ్ చెప్పాలంటే ఒక దగ్గర డైలాగే రావాలని కింద మీద పడి ఒక యాంటాగనిస్ట్ రోల్లో ఆపోజిట్ అన్నయ్య చేశానంటే ఐ థింక్ పెద్ద సక్సెస్ అయ్యాక. ఓకే, సో జీబ్రా విషయానికి వస్తే మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి? బికాజ్ అంటే ఒక డౌట్ ఉంది సార్, మీరు ఏదైనా బాగా అడాప్ట్ చేసేసుకుంటారు. ఇంటెలెక్చువల్ అయినా ఒక లాస్ట్ సినిమా కృష్ణమ్మ చూసుకున్నా, సో ఇలాంటి సినిమాలు ఉన్నాయి. ఈవెన్ దో ఉమామహేశ్వర రూపేశ్య కూడా అంతే, బాగా ఇన్నోసెంట్ రూటెడ్ వర్షన్. సో ఈ 2 కథలు ఒకే రైటర్ వచ్చి మీకు 2 కథలు చెప్తాను ఇలాంటి స్టోరీలు అని చెప్పి 2 లైన్లు చెప్పాడు అనుకోండి, ఫస్ట్ ఏ కథ వినడానికి ఇష్టపడతారు అసలు? మళ్ళీ చెప్పరా ఒకసారి? సారీ. ఇంటెలెక్చువల్ జీనియస్ పర్సన్, ఇంకో పక్కనేమో ఒక రూటెడ్ ఇన్నోసెంట్ విలేజ్ గా, ఇలాంటి 2 కథలు ఉన్నాయని చెప్పారు మీ దగ్గర. ఫస్ట్ ఏ కథ వినడానికి ఇష్టపడతారు? రూటెడ్ క్యారెక్టర్ ఫస్ట్ ఇష్టపడతాను. ఇది కూడా రూటెడ్ క్యారెక్టరే. మిడిల్ క్లాస్ బ్యాచ్ ఆడు, మన బ్యాచే. నాకు రూటెడ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. మట్టిలోంచి వచ్చే క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ అదే ఇష్టపడతాను, డెఫినెట్లీ అదే వింటాను. బట్ థింగ్ ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు దీనిలో మేసం గడ్డం ట్రిమ్ చేసిన రోల్స్ కూడా ఉన్నాయి, కానీ మీరు ఒకవేళ ఇంటెలెక్చువల్ క్యారెక్టర్ కూడా గడ్డం బియర్డ్తో ఉండిపోతారు. అండ్ సేమ్ రూటెడ్ వర్షన్ ఇలా గ్రౌండ్ విలేజ్ క్యారెక్టర్ వచ్చినా కూడా అదే గడ్డంతో ఉండిపోతారు. రెండిట్లకి యాప్ట్ అవుతుంది. రీజన్ ఏంటి మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? బికాజ్ సేమ్ బియర్డ్తోనే ఉంటారు, దానికి ఏం పెద్ద స్టైలిష్ కూడా మార్చరు నాకు తెలిసి. ఎలా యాప్ట్ అవుతుంది రెండిట్లకి? అంటే డైలాగ్స్, తర్వాత బట్టలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ మారిపోతాయి. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు నువ్వు ఒక ఏదో డబ్బు ఉన్న వ్యక్తి అంటే ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక ఫేస్ ఒకటే, బట్ బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది, బట్టలు మారిపోతాయి. ఇక్కడేమో లూయి విటాన్లు ఉంటే అక్కడ ఏవో మామూలు ఇవి వేసుకుంటాము. సో డ్రెస్సింగ్ స్టైల్ మారిపోతుంది, చూసే విధానం మారిపోద్ది, తాగే విధానం అంటే అన్నీ మారిపోతాయి నాకు. అంటే ఇప్పుడు చిన్న సిప్ చేసేటప్పుడే కొద్దిగా కాషియస్గా సిప్ అంటే అప్ అనేది చేస్తాం, లేకపోతే ఇలా. ఐ థింక్ బాడీ లాంగ్వేజ్, మేజర్లీ బాడీ లాంగ్వేజ్. నాకేంటంటే నేను కాస్ట్యూమ్ వేసుకున్నాక యాక్చువల్గా నా మైండ్ మారిపోతుంది. అప్పటి వరకు ఒకలా ఉంటుంది, కాస్ట్యూమ్ వేసుకున్నాక నేను ఐఎమ్ డిఫరెంట్ పర్సన్. క్యారెక్టర్లో
అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది యా ఓకే నేను ఈ విలేజ్లో పుట్టినోడిని ఇక్కడ ఉన్నవాడిని. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండ్ అక్కడ అబ్జర్వ్ చేస్తాను మనుషుల్ని, ఓ ఇలా ఉన్నారు అలా ఉన్నారు, కొంచెం హోంవర్క్ చేసుకుంటాను కదా. సో జేబ్రాలో మేజర్గా హుక్ చేసిన పాయింట్ ఏంటి సార్? మేజర్గా హుక్ చేసిన పాయింట్ అదే కమర్షియల్ అండ్ ఆర్టిస్టిక్ బ్లెండ్ ఇది. రెండు బ్లెండ్ ఉంది, ఒక బ్లెండ్, ఒక మాస్ ఎంటర్టైనర్ ఇది యాక్చువల్లీ. అన్ని విధాల అదే ఒక హిట్ ఫిల్మ్ చేయడం ఎలా అంటే ఒక 10 పాయింట్లు వచ్చాయనుకో అన్ని చెప్పుకుంటూ వచ్చిన సినిమా ఇది. అది ఖచ్చితంగా ఆడుతుంది అని నమ్ముతున్న సినిమా. హుక్ చేసిన పాయింట్ అంటే డబ్బు, సినిమా డబ్బు గురించి నువ్వు ఎంత చెప్పినట్టు ఆ క్యారెక్టర్ ఆ డబ్బు చుట్టూ. అంటే మేజర్గా ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్రర్ నుంచి వరల్డ్ అంతా కొలాప్స్ అంటే అప్సైడ్ డౌన్ అయిపోద్ది వాడికి. ఒక ధనంజయ్ వరల్డ్ నా వరల్డ్ కొలైడ్ అవుతాయి అసలు. అది చాలా ఇంట్రెస్టింగ్గా రాసాడు, అంటే ముందు ఎప్పుడు చూడలేదు అలాంటి సెటప్. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అవును, మీరు చెప్పిన డైలాగ్ కూడా ఉంటుంది కదా, పచ్చిభూతాలని ఆరో భూతమై డబ్బు శాసిస్తుంది మనీ అనేసరికి వరల్డ్ అంతా కనెక్ట్ అవుతుంది. అదే నీరు, నింగి, నిప్పు, గాలి ఈ పంచభూతాలని శాసించే 6వ భూతంలా తయారైంది డబ్బు. సో కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గారి గురించి తెలుసుకుంటే, కేజీఎఫ్లో ఏం ఎలివేషన్స్ ఇస్తారు, పార్ట్ 2కి వచ్చేసరికి ఇంకొక రేంజ్ ఎలివేషన్స్ మన సలార్ సినిమాలో కూడా. సో వితౌట్ మ్యూట్ చేసి చూస్తే అసలు ఫీల్ అవ్వం సీరియస్లీ ఆ సీన్స్. సో ఇందులో ఏమన్నా మీకు ఒక్క ఎలివేషన్ సీన్ అని మీరు ఫీల్ అయ్యారు, ఒక్క బీజిఎం అంటే మీరు మొత్తం అంటే ఇండివిజువల్ ఎలివేషన్స్ కంటే సినిమా అంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది. రవి బస్రూర్ గారు అంటే అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, సినిమా చాలా బాగా నచ్చి ఆయన వచ్చాడు. అంటే ఆయన రావాల్సిన అవసరం లేదు, బట్ సినిమా చాలా బాగా నచ్చి ఎస్ అంటే ఆయన రావడం మాకు చాలా హెల్ప్ అయింది సినిమాకి. ఆర్ఆర్ అదిరిపోద్ది అసలు, మీరు చూస్తున్నప్పుడు చెప్తారు. ఇప్పుడు ఈ సాంగ్ కూడా తేరీ మేరీ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది, బాగా రీచ్ అవుతుంది. సో టిల్ డేట్ మీరు షార్టెస్ట్ టైంలో యాక్సెప్ట్ చేసిన స్క్రిప్ట్ ఏంటి సార్? అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేసి షార్టెస్ట్ టైంలో వితిన్ 10 minutesలో యాక్సెప్ట్ చేసిన స్క్రిప్ట్స్ ఉంటాయి, కొన్ని ఎక్కువ సిట్టింగ్స్ కూర్చోవాల్సి వస్తుంది. ఇది వెరీ షార్టెస్ట్ టైం. ఎంత టైంలో సార్? అది క్యాల్కులేట్ చేయలేదు కానీ ఎందుకంటే ఇది వచ్చిందంటే వెళ్ళిపోతుంది అని ఒక భయం ఎక్కువైంది. ఇది ఎవడు విన్నాడు ఒప్పేసుకుంటాడు, మనం తొందరగా ఒప్పుకుంటే బెటర్ అనిపించింది. అది భయపెట్టింది. డైరెక్ట్గా ఫస్ట్ నా దగ్గరకు వచ్చింది, ఇది ఎవరు విన్నా ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేస్తారు, ఖర్చు వేస్తారు దీనిపైన. సరే ఇది మనం తీసుకుంటే కరెక్ట్ అని తొందరగా డెసిషన్ తీసుకుంది. సో సార్ గణపతి కాంప్లెక్స్ గుర్తుంది కదా, చాలా అనుబంధాలు ఉండుంటాయి. నాకా ఎక్కువ రాలేదు. ఎప్పుడన్నా వెళ్ళారా సార్? అంటే ఫస్ట్ పరిచయం అక్కడ అయినట్టుంది కదా సార్? ఎవరితో? ఏమన్నా డైరెక్టర్స్ ఏమన్నా కో అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ? లేదండి నేను వెళ్ళాను అసలు ఎప్పుడు. కృష్ణానగర్ కానీ గణపతి కాంప్లెక్స్ కానీ కొంచెం కృష్ణానగర్ అంటే ఇక్కడ మన గ్రీన్ బావర్చి ఉంది కదా, అక్కడ దాని ఎదురుగా ఒక రూమ్లో ఉండేవాళ్ళం మేము. ఓకే, ఏరియా అది ఏరియా అక్కడే మెట్రో కేఫ్లోనే రాత్రి అక్కడ మెట్రో కేఫ్ అని ఒకటి ఉంటుంది, తెలుసు. అక్కడే మొత్తం ఒక 10-20 ఇరానీ చాయలు వేసుకొని స్టోరీలు డిస్కస్ చేసుకొని అక్కడ. బట్ గణపతి కాంప్లెక్స్ కదా, మెట్రో కేఫ్ సైడ్ అది. సో అక్కడ ఎక్కువ ఉండేవాళ్ళు. ఎవరో చెప్పారనమాట చాయ్ తాగుతుంటే సత్యదేవ్ గారు ఇక్కడికి వచ్చేవారు. అవును, మెట్రో కేఫ్ ఎప్పుడు అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ భోజనాలు కూడా చేసేవాళ్ళం కదా ఆ టీలే. అబ్బా అన్న లంచ్ టైం మీద టీ ఇవ్వమంటాం అంటాడు, ఓకే పట్టుకొచ్చి. సో ఇంత పెద్ద యాక్టర్ అయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళారా ఆ ప్లేస్కి ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేశారా మెట్రో కేఫ్? లేదు వెళ్ళాను, మధ్యలో ఒకసారి వెళ్ళాము. నాకు అలాగే అంటే లైక్ అప్పుడు లవ్ టు గో. ఐ మీన్ మీకు మళ్ళీ గుర్తొస్తాయి కదా వెళ్తారు మీరు. ఎన్నో కథలు అక్కడ, ఎన్నో కథలు డిస్కస్ చేసుకున్నాం. ఆ డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు వాళ్ళందరూ డైరెక్టర్స్ అయ్యారు. అలా అక్కడి నుంచి కలిసిన చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ డైరెక్టర్స్ అయ్యారు. అదొక నైస్ స్పాట్ అది. సో మీరు మీ స్క్రిప్ట్ సెలక్షన్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ. బేసిక్గా ప్రతి ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ ఒక 3-4 years నుంచి మీ స్క్రిప్ట్ సెలక్షన్ సూపర్ అని ప్రతి ఒక్కరు పొగుడుతూనే ఉంటారు, ఒక కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. సో మీ అనాలిసిస్ చెప్పండి, ఇది ఎక్కడ హుక్ చేస్తుంది ఆడియన్స్ని, ఎక్కడ ఇంప్రెస్ చేస్తుంది బాగా? ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ కానీ, ట్విస్ట్ రివీల్ అవుతున్నప్పుడు కానీ, క్లైమాక్స్ కానీ, సెకండ్ హాఫ్ కానీ, లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ పరిగెడతానే ఉంటుంది. అంటే లైక్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. సో ఐ థింక్ మ్యూజిక్ వైజ్, యాక్టింగ్ వైజ్, కథ వైజ్, వరల్డ్స్ కొలైడ్ అవ్వడం కానీ, కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది, ఫన్ కామెడీ వైజ్ అన్నీ ఉన్నాయి. అంటే నీకు బేసికలీ ఇది ఉంటేనే వస్తాను అనేదో నీకు ఒకటి అన్నావు అనుకో, అది కూడా ఉంది. అదేంటో కూడా తెలియపోయినా ఉంది. సో బ్లాక్ హార్స్, వైట్ హార్స్, బ్యాడ్ గాయ్, వెరీ బ్యాడ్ గాయ్, స్నేక్ ఇన్ ద బ్యాంక్. సో ఏంటి సార్ ఆ టర్మ్స్ ఏంటి అసలు? కొంచెం ఏమైనా షార్ట్గా డిఫైన్ చేయండి సార్, అర్థం కాదు. అంటే ఇది సినిమాలో చాలా ఉంటాయి. అంటే బ్లాక్ పెప్పర్, షుగర్ అంటే వైట్ అదే సారీ క్యాష్, సారీ షుగర్ అంటే వైట్ ట్రాన్సాక్షన్, పెప్పర్ అంటే బ్లాక్ అనమాట, బ్లాక్ ట్రాన్సాక్షన్.
తర్వాత ఇంకా ఇంకేమున్నాయి బ్యాడ్ గై, వెరీ బ్యాడ్ గై. బ్యాడ్ గా వెరీ బ్యాడ్ గా నీకు తెలియదు, నువ్వు నిబ్బా నిబ్బి అని కొత్త పెట్టావు, అది పెద్ద విషయం కాదు. సో ఇంకా అదే అలాంటి టర్మ్స్ కొన్ని ఉంటాయి. షుగర్ అండ్ పెప్పర్ మనకు తెలిసిందేలే, ఊరికే చెప్తున్నాను. అంటే ఇప్పుడు కంప్లీట్లీ ఇప్పుడు బ్లాక్ వైట్ ఇలా డిఫరెన్షియేట్ చేశారు కాబట్టి ఒక్కొక్క మనిషి బ్లాక్ సైడ్, ఒక్కొక్క మనిషి గ్రే సైడ్, ఒక్కొక్క మనిషి ఫెయిర్ సైడ్ ఉంటారా, లేదు మనిషిలోనే గ్రే రెండు బయటపడుతూ ఉంటాయి? రెండు ట్రావెల్స్ అవుతూ ఉంటాయి. ఎవడు ఇట్ సైడ్ నీకు అర్థం కాదు లాస్ట్ వరకు. అప్పుడు లాస్ట్లో ఓకే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అనిపిస్తుంది. ఓకే, సో సరదాగా ఒక 5 పిక్స్ చూపిస్తాం సార్, స్టోరీ బిహైండ్ ద పిక్చర్. ఓకే ఓకే. సిడ్నీలో ప్రభాస్ అన్నతో ఫస్ట్ పిక్ అది నాది. ఆ రోజు కొంచెం చాలా మంచి మూడ్లో ఉన్నాడు, అందరూ దిగుతుంటే నేను కూడా అలా దిగా. అయితే ఆ రోజు నాది అయింది ఆల్మోస్ట్ ఒకటే హెయిర్ స్టైల్. సార్ అది నేను కనిపెట్టలేదు. అవును, మీరు దీనికోసం చేయించుకున్నారా? దానికోసం చేయించుకుంది. ఓకే, ఫస్ట్ ఫిల్మ్ కదా, కొంచెం వారాక్షన్ చేశాను అప్పుడు. మిమ్మల్ని డార్లింగ్ అని పిలిచేవారా, ఏమన్నా వేరే వేరే టైప్ ఎవరు ఉండేదా? అంటే మరీ అంత క్లోజ్ కాదు, ఒక 2 టైమ్స్ పిలుస్తూ ఉంటారు కదా. అసలు ఆయన చూడడమే మాకు ప్రభాస్ అన్న అని అలా ఉండేది. అంటే నలుగురుమే ఫ్రెండ్స్. ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉంటే ఫోటో దిగాం. ఇది వైజాగ్లో మనోజ్ అని నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళ ఇంట్లో పవర్ స్టార్ గారు వచ్చారు అప్పుడు. మేము అప్పుడు క్రికెట్ ఆడుతున్నాం ఏయూలో. ఆ మొహం చూస్తే నీకు అర్థమవుతుంది, ఎండ మండు టెండలో మండి మొహం అంతా నల్లగా అయిపోయి ఉంటే, అరే పవన్ కళ్యాణ్ వచ్చారు మా ఇంటికి అని అంటే, మొత్తం ఆ బెట్ మ్యాచ్ ఆడుతుంటే బెట్ మ్యాచ్ వదిలేసి బళ్ళు వేసుకుని సర్రమని ఇంటి వరకు వచ్చేసి అక్కడ ఆయన ఉన్నారు. చూస్తే అసలు ఏం అంటే ఆయన కళ్ళు వెరీ పవర్ఫుల్ కదా. నేను ఉండిపోయాం అనమాట. ఆయన వచ్చి దిగండి అని ఫొటోస్, ఒక 3 ఫ్రెండ్స్ అంతే, మా ముగ్గురే పిలిచాడు మనోజ్. వాళ్ళ ఇంట్లో అంటే మనోజ్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు మనోజ్ అంటే అన్నయ్య వాళ్ళ రిలేటివ్ తను మనోజ్ అని. సో వాళ్ళ ఇంటికి అప్పుడు వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చారు, వస్తే మేము వెళ్ళాం అక్కడ. పైగా ఆ కళ్ళుకి తగ్గట్టు ఆ టైటిల్ ఒకటి పులి అని పెట్టారు కదా. అవును, అది పులి సినిమా. పులి సినిమా సరే, ఏంటి సార్ ఇది? ఇది గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో నేను అందులో క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి వెళ్తాం, చంపడానికి వెళ్తాం. అప్పుడు నేను ఫేక్ ఐడి క్రియేట్ చేయాలన్నమాట. సో మేసం ఒకటి పెట్టుకొని స్పెక్స్ పెట్టుకొని ఫోటో దిగుతాను ఇలాగ. 1960s జరిగే ఫిల్మ్ కదా, సో అందుకని అవతారం. ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్ గుర్తొచ్చాడు? అవును, అనిపించాడు. కరెక్టే. ఇప్పుడు అనిపించాడు, ఆ కళ్ళు అవి చూస్తే ఎవడో ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఉన్నాడు. అంటే మీరు ఆల్రెడీ ఆచార్యలో క్యామియో ఉంది, తర్వాత యాంటాగనిస్ట్ గాడ్ ఫాదర్లో కట్ చేస్తే ఈ సెట్స్లో కనిపించారు మీరు. ఇది బోలశంకర్ సినిమాలో అన్నయ్య సాంగ్ డిస్కో అదే పార్టీ సాంగ్లో వెళ్తున్నప్పుడు రోజు మామూలు కలవడానికి వెళ్ళినప్పుడు ఫోటో దిగాను అంతే. సో అంటే ఆల్మోస్ట్ అన్నయ్య సాంగ్స్ అప్పుడు నేను ఆయన డాన్స్ చూడడానికి వెళ్తూ ఉంటాను. అంటే ఒక అభిమానిగా నాకు ఇప్పుడు ఆ కొంతపాటి అవకాశం ఉంటుంది కదా వెళ్ళి చూడడానికి. ఎప్పుడైనా ఛాన్స్ ఉన్నప్పుడల్లా డాన్స్ అవుతున్నప్పుడు వెళ్ళి ఆయన ఎలా చేస్తారో చూస్తూ ఉంటాం. సార్ మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఎవరు, ఇన్ఫ్లుయెన్స్ ఎవరు? మీకు పొరపాటున తెలియకుండా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు కదా చాలామంది, ఇప్పటికీ ఇలా అనుకుంటూ ఉంటారు, పోక్రీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన వాళ్ళు తెలియకుండా వచ్చేస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు కళ్ళు ఇలా కొడుతూ ఉండేవాడిని సార్, సౌరవ్ గంగూలీ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇలా కొట్టేవాడు. అది సైట్ అని తెలియక నేను ఎలా కొడుతూ ఉండేవాడిని. సైట్ కాదు, లెన్స్ ప్రాబ్లం. ఓకే, లెన్స్ వల్ల ఇలా అంటాను. ఆయన లెన్స్ పెట్టుకునేవాడు, ఆ లెన్స్ కొద్దిగా డిస్టర్బింగ్ ఉన్నప్పుడు ఇలా అంటుంటాడు యాక్చువల్లీ. సో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఎవరు సార్, ఇన్ఫ్లుయెన్స్ ఎవరు? తెలియకుండానే మీ బాడీ లాంగ్వేజ్లో కావచ్చు, డైలాగ్ డెలివరీలో కావచ్చు, ఎవరిదాన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా? చిరంజీవి గారే. అప్పుడప్పుడు ఆయన అలా వచ్చి వెళ్ళిపోతుంటారు నా దాంట్లోకి. అంటే ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పిరేషన్ బోత్ చిరంజీవి గారే. అన్న అంటే నాకు లైక్ అది అందరికీ తెలిసిందే. అండ్ అఫ్కోర్స్ నాకు అంటే క్యారెక్టర్స్ వైజ్ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాను నేను. అంటే ప్రభాస్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చూసుకునే విధానం, అందరినీ ట్రీట్ చేసే విధానం, సో అది కూడా ఒక ఇన్ఫ్లుయెన్సే. అంటే లైక్ చాలామంది ద్వారా ఇన్ఫ్లుయెన్స్ పొందుతూ ఉంటాను. సో ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే ఆయన కోసమే నేను సాహో, ఆయనకు తెలుసో లేదో కానీ సాహో అన్న ఫిల్మ్ నన్ను డబ్బింగ్ చేయమంటే నేను కేవలం ప్రభాస్ అన్న కోసమే చేశాను అది. సార్ ఈ క్వశ్చన్ అడుగుతాను యాక్చువల్లీ. అప్పుడు దాకా ఆయనకి యముడు ఇవన్నీ వేరే ఆయన చెప్పారు. సడన్గా వచ్చేసరికి సూర్య గారికి, సడన్గా ఆకాశమేని హద్దురాకి మీరు చెప్పారు. పైగా దానికి నేషనల్ అవార్డు వచ్చింది. మాకు గుర్తొచ్చేది సూర్య గారు వాయిస్ మీదే కదా, బికాజ్ మేము తమిళ్లో చూడలేదు కాబట్టి. మీకు ఈ 3 సినిమాలు చెప్పారు కదా మీరు, ఇది ఒకటి ఎస్టీఆర్ గారికి చెప్పారు, సింబు గారికి. సో ఈ మూడిట్లో
మీరు చూసినప్పుడు ఆన్ స్క్రీన్లో అబ్బా పర్ఫెక్ట్ యాప్ట్ అయిపోయిందని మీకు అనిపిస్తుంది కదా, వాళ్ళ వాయిస్ లాగే ఉంది. సూర్య అన్నకి బాగుంది, చాలా బాగుంది. ఆ ఎయిర్పోర్ట్ సీన్ చాలా ఫేమస్ కదా, చాలా అందరూ దాని మీద నాకు చాలాసార్లు పంపిస్తూ ఉంటారు. సూర్య యాక్టింగ్ ప్లస్ సత్యదేవ్ వాయిస్ అని చెప్పి రెండు బాగా నాకు అనిపించింది. అంటే నేను ఆ సినిమా నేను చేయాల్సింది, నేను ఆ సినిమాలో పార్ట్ అవ్వాల్సింది, అవ్వలేదు. సుధా గారు నన్ను అడిగితే వాయిస్ ఇచ్చాను, పార్ట్ అయిపోయారు. పార్ట్ అయిపోయాను. ఓకే, సారీ చెప్పండి ఇది చెప్తున్నా. నథింగ్. సో లైక్ ఫాదర్ లైక్ సన్ అండి ఏంటిది? ఇది మామూలు ఊరికే డాడీ చిన్నప్పుడు నాతో దిగిన ఫోటో మొన్న నేను మా బుడ్డోడితో దిగిన దానికి. అంటే డాడీది నిక్కీ అంటే నా కొడుకు, నిక్కీది ఒకే రోజు బర్త్డే, ఇద్దరిది Feb 8 అనమాట. సో ఆ విధంగా ఇద్దరితో ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. సో ఆ బర్త్డే విషెస్ ఇద్దరికి చెప్పినట్టు యాక్చువల్లీ సేమ్ ఉన్నారు సార్, అసలు సేమ్ ఉన్నారు సార్ అసలు. ఉంది రిజంబ్లెన్స్ ఉంది. సో నా కొడుకే కదా గురు. సో సువర్ణిక్ సార్ ఏంటి సార్, ఆ మీనింగ్ ఏంటి సార్ అసలు? సవర్ణిక్ అంటే సవర్ణిక్ అంటే ఒక 8th మన్వంతరానికి లీడర్ అనమాట తను. 8th మన్వంతర అదొక మెడిటేషన్ నుంచి నా వైఫ్ పెట్టారు తను. వాడికి ఆ పేరు పెట్టాలని ఇప్పటి నుంచో. సవర్ణిక్ ఒక ఋషి పేరు. ఒక 8th మన్వంతరాస్ ఉంటాయి, 8th మన్వంతరాకి అతను లీడర్ అనమాట. సో ఆ విధంగా వాడికి ఆ పేరు పెట్టాం. ఓకే, సో సార్ ఇది ఒక్క ఫోటో సార్ జస్ట్ ఫైనల్గా. సో యాక్చువల్లీ ఈ క్యారెక్టరైజేషన్ అసలు సినిమా మొత్తానికి మీ క్యారెక్టరైజేషన్, ఆ ఏపీ క్యారెక్టర్ అసలు హైలైట్. సినిమా కనుక సక్సెస్ అయ్యి ఉంటే మీది గ్రాఫ్ వేరేగా ఉండేదేమో అని మా ఒపీనియన్. మీరేమంటారు అసలు? అయ్యో అది నాకు అంటే ఆ క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్స్ మనం చూస్ చేసుకున్నా చేయలేం. అవి మనం ఎత్తుక్కుంటూ రావాలి తప్ప మనం వాటిని ఎత్తుక్కుంటూ వెళ్ళలేం. అలాంటి క్యారెక్టర్ అది ఏపీ క్యారెక్టర్. రామ్ సేతులో అక్షయ్ సార్ సచెస్ మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ తను. అంటే ఆ సినిమా నాకు రావడం నిజంగా అదృష్టం. అదే అంటున్నాను కదా, అవి నువ్వు ఎంత తలకిందులు తపస్సు చేసినా రావు, అది నేను చూస్ చేసుకొని నీ దగ్గర రావాలంతే. సో అలా నన్ను చూస్ చేసుకుందా ఆ సినిమా. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. అంటే నాకు హిందీ ఫిల్మ్ సర్క్యూట్లో చాలా మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్కి. ఇప్పటికీ వెళ్ళినా ఏపీ అని గుర్తుపెట్టి మాట్లాడుతూ ఉంటారు. అఫ్కోర్స్ నేను తర్వాత ఏం హిందీ సినిమా చేయలేదు, బట్ ఆ సినిమా మాత్రం గుర్తుండిపోయింది అందరికి. సో ఇప్పటి వరకు టిల్ డేట్ ఇది మూవీ సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా మీకు మాత్రం కంప్లీట్ ఏ క్రిటిక్ అయినా కూడా పాజిటివ్ రివ్యూ ఇవ్వాల్సిందే. సో మీకు కాంప్లిమెంట్సే ఎక్కువ విన్నాను నేనైతే. బట్ ఎప్పుడైనా క్రిటిసిజం కానీ రిజెక్షన్ కానీ మీ లైఫ్లో ఎప్పుడైనా ఎదుర్కొన్నారు అసలు? చాలా ఇనిషియల్ డేస్లో ఉంది సార్. అన్ని డేస్లో ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉంటాం. అది ఎవ్రీడే ఉంటూనే ఉంటుంది కదా బ్రదర్. అంటే దాని నుంచి మనం తప్పించుకోలేము, మనం అతీతులం కాదు. నాకే కదా, ఎవరికైనా మెగాస్టార్కైనా కామన్ అది. సో రిజెక్షన్ అంటే నువ్వు అన్న రిజెక్షన్ అంటే అవి అవుతూనే ఉంటాయి, మనం అది అధిగమిస్తూ ముందరికి వెళ్తూనే ఉంటాం. అంటే అది మనం నేను రిజెక్షన్ ఎదుర్కోకూడదని మాత్రం ఏమి ఉండదు. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ గేమ్. ఏమో కొత్తగా ఉంది, నేను విలేజ్ వెళ్ళిపోతున్నాను కొంచెం. అయ్యో చాలా 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 జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అవి ఏంటి అని నేను చెప్పలేను, కానీ బేవస్తంగా జరుగుతుంటాయి. సో స్టిల్ మీరు స్టార్ అనిపించుకోవడం కంటే యాక్టర్ అని అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా? నాకు ఏమనిపించుకోవడం కంటే ముందు సినిమా హిట్ అయితే బాగుంది అనిపించుకుంటారు. అదైతే చాలు. అంటే ఇవన్నీ ఐ థింక్ ఇట్ విల్ ఫ్లో. థియేటర్కి హిట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. నా సినిమా ఆడి ప్రొడ్యూసర్ డబ్బులు వస్తే మోర్ దెన్ హ్యాపీ. ఓకే, సో ఫైనల్లీ జీబ్రా గురించి కూడా చెప్పాలి కాబట్టి అడిగాను సార్. అదే సార్ మీరు ఒక మేజర్ 3 పాయింట్స్ చెప్పండి ఆడియన్కి, ఎందుకు రావాలి అసలు సినిమా కానీ. బేసిక్ క్వశ్చన్ ఇది. బేసిక్ స్క్రీన్ ప్లే, కాస్ట్, ద వరల్డ్ ఆఫ్ జీబ్రా, ట్విస్ట్ అండ్ టర్న్స్, మ్యూజిక్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, ఎవ్రీథింగ్. అంటే కామెడీ, ఎమోషన్, యూ హ్యావ్ అంటే ఆ స్పెక్ట్రంలో ఉన్న అన్ని ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. నువ్వు యాంగ్జైటీ ఫీల్ అవుతావు, టెన్షన్ ఫీల్ అవుతావు, ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతావు, తర్వాత ట్విస్ట్ అని పేలుతున్నప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అవుతావు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ కస్టమ్ మేడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. అంటే కష్టంగా చేసిందని కాదు, సో యా, ఇట్ బి గ్రేట్. ప్లీజ్ టు వాచ్. ఈ వొకాబులరీ తెలియని వాళ్ళు మేము ఎలాగనుకుంటాం. బేసికల్లీ మీరు ఇంటెలెక్చువల్ వొకాబులరీ వాడుతాం. ఇంటెలెక్చువల్ వొకాబులరీ లేదు, ఊరికే గురు మనం ఊరమాసు. అదేంటే అప్పుడప్పుడు కొన్ని మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటాం అంతే.
సో వై డింట్ మలయాళం సార్ అంటే మలయాళం ఒక్కటే ఎందుకు చేయలేదు? మలయాళం అదొకటి నాకు తెలియదు, లాజిస్టికలీ అది వర్కౌట్ అవ్వలేనట్లేదు. చేద్దామని ముందు ప్లాన్ ఉండింది, ఏమో లాస్ట్ మినిట్లో అది వర్కౌట్ అవ్వలేదు. సో అందుకే 4 లాంగ్వేజెస్. ఓకే, సో తర్వాత మేబీ సినిమా తర్వాత రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫర్ నౌ దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గాయ్స్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గాయ్స్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.